మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడైన హిడ్మా ఇటీవల ఎన్కౌంటర్లో మృతి చెందడం జరిగింది. అయితే అతను 2008లో ఒక ఆపరేషన్లో సుమారు 32 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అందులోగానే నెల్లూరు జిల్లా కలవైకి చెందిన కేశవులు కూడా ఆ ఘటనలోనే మృతి చెందడం జరిగింది. అయితే ఈరోజు హిడ్మా చనిపోయిన తర్వాత ఆ కుటుంబం వాళ్ళ బంధువులు మొత్తం ఆనందం వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే గతంలో మేము నిరుపేదల కుటుంబం నుంచి అనవసరంగా మా తమ్ముడిని కూడా చంపేశారంటూ వాళ్ళు చాలా బాధ వ్యక్తపరుస్తున్నారు. ప్రస్తుతము కేశవులు వాళ్ళ సోదరి కేశమ్మ ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆమెతో కూడా మాట్లాడు. చెప్పండి, హిడ్మా ఈరోజు చనిపోయాడు, అంటే ఎన్కౌంటర్లో చనిపోయాడు. మీ తమ్ముడు అతని చేతుల్లోనే అప్పుడు బలైపోయారు. ఇప్పుడు ఎలా చూస్తుంది సార్? మేమైతే అదే నెల్లూరు జిల్లాకి మా తమ్ముడు ఒక్కడే, మా కుటుంబానికి మేమిద్దరం ఆడపిల్లలము, వాడు ఒక్కడే మాకు మగపిల్లడు. ఆ అబ్బాయి చనిపోయినాక మేము పడిన ఇబ్బందులు, బాధలు, మానసిక యాతన ఏ కుటుంబాలకు ఉండకూడదు. ఇంక ముందు కూడా ఇట్లాంటి ఘటనలు జరగకుండా గవర్నమెంట్ కానీ, ప్రభుత్వాలు కానీ, పోలీస్ శాఖ కానీ ఇట్లాంటి వాళ్ళు ఉండకూడదని మేము అనుకుంటున్నాం సార్. మా బాధ ఇంకొకరు పడకూడదు, ఇంకో కుటుంబం పడకూడదు. మా నాన్న ఒక రైతు, పేద కుటుంబంలో నుంచి పోలీసుగా జాబ్ తెచ్చుకున్నాడు. ఇట్లా చిన్న వయసులోనే ఇట్లా జరగటం, మా కుటుంబానికి ఆసరాగా ఉన్న ఒక మగ పిల్లోడికి ఇట్లా జరగటం మాకు బాధాకరం. ఈరోజు అతన్ని చంపేశారు అన్నది మాకు కొంచెం హిడ్మాని చంపేశారు అనేది మాకు మనసుకు తృప్తిగా ఉన్నా, మాలాంటి వాళ్ళని ఇబ్బంది పడకుండా, మాలాంటి కుటుంబాలు బాధపడకుండా చేసినందుకు సంతోషం.